అతను ప్రేమగా తన గేదెకు బౌంటీ అని పేరు పెట్టాడు. బౌంటీ ఎంతో ప్రత్యేకమైన గేదె. అది ఎంతో తెలివైనది, ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఎడ్గర్ కి తెలుసు బౌంటీ ఎంతో ఉత్సాహమైన జంతువని. దానికి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. పని లేదని అనిపిస్తే సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. ఎడ్గర్ ఇంకో గేదెని కొన్నాడు. అతనికి బౌంటీ అంటే చచ్చేంత ప్రేమ. కానీ పని భారం ఎక్కువగా ఉంది. అందువల్ల పనిని పంచుకోవడానికి మరో గేదె అవసరం. ఎడ్గర్ కు తన పశువులు అలసిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు పొలాన్ని దున్నుతుండగా బౌంటీ మధ్యలోనే కూర్చుండిపోయింది. శ్వాసని భారంగా తీసుకోసాగింది. moo.